ఆకేమో టీవీ డివోషనల్ కు స్వాగతం. అదృష్టం అంటే ఏంటో తెలుసా? ఈ కథలో చూద్దాం. రాజమ్మ వేడివేడి గారెలు వేస్తూ ఉంటుంది. అందరితో సరదాగా కబుర్లు చెప్తూ ఉంటుంది. ఇంతలో ఒక కుర్రాడు రవి బైక్ మీద వచ్చి ఆగుతాడు. రవి, రాజమ్మ బాగున్నావా అని కూర్చుంటూ విసుగ్గా, రాజమ్మ ఒక ప్లేటు గారెలు ఇవ్వు, ఆకలితో చస్తున్నా, పైగా ఈ టెన్షన్లు ఒకటి అని అంటాడు. రాజమ్మ నవ్వుతూ గారెలిస్తూ, ఏంట్రా రవి అంత పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నావు, నీకేం తక్కువని టెన్షన్లు అని అడుగుతుంది రాజమ్మ. అప్పుడు రవి అంటాడు, ఏం తక్కువనా, పక్క ఊరివాడు కొత్త కారు కొన్నాడు రాజమ్మ, మా నాన్నేమో ఇంకా పాత బైక్ మీదే తిరుగుతున్నాడు, నా స్నేహితులందరి దగ్గర ఐఫోన్లు ఉన్నాయి, నా దగ్గరేమో ఈ సాదాసీద ఫోను, అదృష్టం అందరి తలుపు తడుతుంది, నా దగ్గరకు వచ్చేసరికి మాత్రం నిద్రపోతుంది అని చెప్తాడు. అప్పుడు రాజమ్మ నవ్వి ఒక చిన్న ఉపాయం ఆలోచిస్తుంది. రాజమ్మ అంటది, సరే రవి, నీకు అదృష్టం లేదని బాధపడుతున్నావు కదా, నీ దగ్గర ఏమీ లేదని అంటున్నావు, అయితే నేను చెప్పే ఒక వ్యాపారానికి నువ్వు సిద్ధమా, నీకు లక్షల డబ్బులు వస్తాయి అని అంటుంది. అప్పుడు రవి ఆశగా, ఏంటో చెప్పు రాజమ్మ, దేనికైనా సిద్ధమే నేను అని అంటాడు. అప్పుడు రాజమ్మ అంటది, అయితే ఒక పని చేయి, నా దగ్గర ఒక చుట్టాలబ్బాయి ఉన్నాడు, అతనికి 2 కళ్ళు కనిపించవు, నువ్వు నీ 2 కళ్ళు అతనికి ఇచ్చేస్తే నీకు ఇప్పుడే 50 లక్షలు ఇప్పిస్తాను, ఏం చెబుతావు అని అంటది. అప్పుడు రవి షాక్ అయ్యి, రాజమ్మ గారెలు వేసి వేసి నీ బుర్ర ఏమైనా వేడెక్కిందా, కళ్ళు ఇస్తే నేనెలా బతుకుతాను, 1 కోటి రూపాయలు ఇచ్చినా నా కళ్ళు ఇవ్వను అని అంటాడు. అప్పుడు రాజమ్మ, సరేలే కళ్ళు వద్దు కానీ నీ 2 కాళ్ళు ఇచ్చేయి, ఒక 30 లక్షలు ఇప్పిస్తాను, అప్పుడు నువ్వు కారు కొనుక్కోవచ్చు కదా, నడిచే పని ఉండదు అని వెటకారంగా అంటుంది. అప్పుడు రవికి బాగా కోపం వచ్చి, రాజమ్మ ఆపుతారా, ఇక నా శరీర అవయవాలు ఇస్తే ఆ డబ్బుతో నేనేం చేసుకుంటాను, ఆరోగ్యం కంటే డబ్బు ముఖ్యం కాదు కదా అని అంటాడు. అప్పుడు రాజమ్మ అంటది, చూసావా రవి, నీ దగ్గర కోట్లు ఇచ్చినా అమ్మలేని కళ్ళున్నాయి, నడవడానికి కాళ్ళున్నాయి, పని చేయడానికి చేతులు ఉన్నాయి, అంటే నీ దగ్గర ఇప్పటికే కోట్లాది రూపాయల విలువైన సంపద ఉందన్నమాట, భగవంతుడు నీకు ఇంత ఆరోగ్యవంతమైన శరీరాన్ని ఇచ్చి లోకాన్ని చూసే అదృష్టాన్ని ఇచ్చాడు, అది చాలదా, లేని కారు కోసం ఏడుస్తూ ఉన్న గొప్ప జీవితాన్ని ఎందుకు తక్కువ చేసుకుంటావు అని అంటాది. ఆ మాటలకి రవి ఆలోచనలో పడతాడు. రవి రాజమ్మ వైపు చూసి, నిజం చెప్పావు రాజమ్మ, నా దగ్గర ఉన్న గొప్ప ఆస్తి నా ఆరోగ్యమే అని మర్చిపోయాను అని రాజమ్మకి ధన్యవాదాలు చెప్తాడు. అవునండి, అదృష్టం అంటే ఏమిటో కమెంట్లో రాయండి. ఈ కథ మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. రేపు మరొక వీడియోలో కలుద్దాం.